హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు సునీనరేన్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను అమెజాన్ నుండి కొన్ని వెజిటబుల్ సీడ్స్ అండ్ ఫ్లవర్ సీడ్స్ ఆర్డర్ చేశాను. సో ఏమేమి ఆర్డర్ చేశాను, అవి ఏమేమి మనం బాల్కనీలో గ్రో చేసుకోవచ్చు. చిన్న చిన్న పాట్స్లో మీరు చూస్తున్నారు కదా వెనుక, అంత సైజ్ పాట్, అంటే ఇది 8 ఇంచెస్ పాట్ అనమాట. 8 ఇంచెస్ పాట్లో మనము ఎలాంటి మొక్కలు పెంచుకోవచ్చు బాల్కనీలో. అంటే టెర్రస్ కొంతమందికి, అంటే ఇలా అపార్ట్మెంట్స్లో ఉండి టెర్రస్లో పెట్టుకోలేని వాళ్ళు బాల్కనీలో ఏమైనా మొక్కలు పెంచుకోవాలి అని అనుకుంటే, సో అది కూడా మనం కిచెన్ గార్డెన్, అంటే మనకి ఇంట్లోకి కొన్ని వెజిటబుల్స్, అన్నీ కాకపోయినా కొన్ని వెజిటబుల్స్ అయినా మనం గ్రో చేసుకోగలిగితే కొన్ని ఆర్గానిక్గా అవి మనము పెంచుకొని తినవచ్చు అనమాట. సో అవి ఇంత చిన్న పాట్స్లో మనం ఏమేమి పెంచుకోవచ్చు అని నేను చూపిస్తున్నాను ఈరోజు. అలాగే మీకు ఇక్కడ చూస్తే ఇది టమాటా మొక్క. ఎంత సైజ్ అంటే ఇది చాలా చిన్న సైజ్ అనమాట. ఇది 6 ఇంచెస్ కూడా లేదు, 5 ఇంచెస్ పాట్ అనమాట. అందులో కూడా మనము టమాటా మొక్కలు చిన్న చిన్నవి, ఇంకా పచ్చిమిరపకాయ మొక్కలు పెంచుకోవచ్చు. సో అవి మనం ఎలా పెంచుకోవచ్చు, యాక్చువల్గా ఇది సమ్మర్కి అనమాట. అంటే సమ్మర్ సీజన్కి మనం జనవరిలోనే మొక్కలన్నీ నాటేసుకోవాలి, అంటే నారు పోసుకోవాలి. కానీ నాకు కొంచెం లేట్ అయింది. ఇంకా సీడ్స్ కూడా నా దగ్గర లేకుండే, ఓన్లీ నా దగ్గర లీఫీ వెజిటబుల్స్, అంటే ఆకుకూరల సీడ్స్ ఉన్నవి లాస్ట్ ఇయర్వి. సో అవి మాత్రం నేను ఆల్రెడీ వేసేసాను. సో అవి కూడా నేను ఏమేమి లీఫీ వెజిటబుల్స్ వేసాను అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ముందు అయితే ఇప్పుడు ఏమేమి ఆర్డర్ చేశాను అమెజాన్ నుండి, ఇందులో ఏమేమి సీడ్స్ వచ్చాయి, అసలు ఈ సీడ్స్ గ్రో అవుతాయా లేదా, అంటే మనకి గ్రోత్ రేట్ ఎంత ఉంది, అలా కూడా మనం చూద్దాము. సో ఇది అన్బాక్స్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది అండి నాకు వచ్చింది. సో నేను దేని నుంచి ఆర్డర్ చేశాను అంటే ఓన్లీ ఫర్ ఆర్గానిక్ ఇందు నుంచి ఆర్డర్ పెట్టాను. ఇది 10,000 ప్లస్ సీడ్స్, 70 వెరైటీస్ ఉంటాయి. 70 వెరైటీస్ ఓన్లీ ఇవి వెజిటబుల్స్ కదండి, వెజిటబుల్స్ ప్లస్ ఫ్లవర్స్ రెండు ఉంటాయి. సో ఇక్కడ చూస్తే ఫ్లవర్స్, ఫ్రూట్స్, హెర్బ్స్, వెజిటబుల్స్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి. సో మనం చూద్దాము ఏమేమి ఉన్నాయో. ఫ్లవర్స్, ఫ్రూట్స్, హెర్బ్స్ అండ్ వెజిటబుల్ సీడ్స్ కాంబో ఆఫ్ 70 వెరైటీస్, 10,000 ప్లస్ సీడ్స్. మనకి అన్నీ ఒకేసారి అవ్వదు. సో ఇది మనకి డేట్ కూడా ఇచ్చారు, వ్యాలిడ్ అప్ టు, అంటే ఎప్పటి వరకు మనకి ఇవి మనం పెంచుకోవచ్చు అని. 19/9/2021, అంటే సెప్టెంబర్ వరకు ఉన్నాయి. ఇది యాక్చువల్ ప్రైస్ 699 ఉంది, కానీ నాకు ఆఫర్లో 350 అలా పడిందండి. సో నేను ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఇది లింక్ కావాలంటే, ఎవరైనా ఇది కావాలి ఓన్లీ ఫర్ ఆర్గానిక్ అని, ఈ సీడ్స్ మీరు కొనాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు తీసుకోవచ్చు. ఇంకొకటి, ఇది 70 వెరైటీస్ కదండి, ఇది 70 కాకుండా 45 వెరైటీస్ కూడా ఉన్నాయి. ప్లస్ లీఫీ వెజిటబుల్స్ మాత్రమే ఒక 5 వెరైటీస్ కూడా ఉన్నాయి. మనం కావాలంటే అవి కూడా నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఫస్ట్ ఇందులో ఏమేమి సీడ్స్ వచ్చాయో చూస్తున్నాను. సో బాక్స్లో అన్నీ పెట్టించారు, వెజిటబుల్ సీడ్స్ అన్నీ. సో మనం చూద్దాం ఏమేమి ఇచ్చారో. యాక్చువల్గా సమ్మర్కి మనం జనవరి స్టార్టింగ్లో, అంటే జనవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో మనము విత్తనాలు నాటుకుంటే ఈ పాటికి మనకి అవి మొక్కలు పెరిగిపోతాయి. సో మనం అవన్నీ ప్లాంటేషన్ చేసుకొని మంచిగా మనము ఫెర్టిలైజర్స్ అవన్నీ ఇస్తే సమ్మర్కి మీరు మంచి వెజిటబుల్స్ తీసుకోవచ్చు. సో ఇది ఒకటి ఇచ్చారండి, గైడ్ అనమాట. అంటే మనం ఏమేమి పెంచుకోవచ్చు, ఎలా పెంచుకోవచ్చు అని స్టెప్స్, సాప్లింగ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ప్లస్ ఆ సాప్లింగ్స్ మనము ఎలా పాట్లోకి మార్చుకోవాలి అని చెప్పేసి. ఇంకొకటి మాన్యువల్ ఒకటి ఇచ్చారు, గ్రోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ ఓన్లీ ఫర్ ఆర్గానిక్ అని. ఇది కూడా చూద్దాం మనము. సరే, ఇప్పుడు మనకి ఇది ఒకటి రడ్బెకియా అని, ఇది ఒక సీడ్స్ ఇచ్చారు, కానీ ఇందులో చాలా తక్కువ సీడ్స్ ఉన్నాయి.
యాక్చువల్గా ఇవి అసలు గ్రో అవుతాయో లేదో కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం నేనైతే అమెజాన్ నుండి వెజిటబుల్ సీడ్స్ ఇవి సీడ్స్ ఆర్డర్ చేశాను. ఇదేంటో కొచియా అంట. సీడ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. డాలియా, ఇది మనకు అందరికీ తెలిసిందే. డాలియా ఫ్లవర్స్ ఇవి చాలా బాగుంటాయి. ఇవి మనం గ్రో చేసుకోవచ్చు. ఇది వేస్తాను నేను. ఈ ఫ్లాక్స్ అని ఇలాంటిది ఇలా ముద్దులు ముద్దులుగా ఉంటుంది అనుకుంటా. ఇది ఇచ్చారు. ఒకటి దియాంతస్, ఇది సేమ్ ఫ్లవర్వి ఉన్నవి నేను నర్సరీలో అడిగితే వాళ్ళు ఒక్కొక్క ప్లాంట్ నాకు 150 రూపీస్ అలా చెప్పారు ఇక్కడ. సో ఇది వేసి చూద్దాము మనకి వస్తాయో లేదో. సమ్మర్కి కాబట్టి మాకు ఎండ ఎక్కువగా ఉంటుంది. కాస్మోస్ ఎల్లో కలర్. ఇంకొకటి మనకి చామంతుల్లా ఉంటాయి కదండి, అవి గిలాడియా అని. ఇది కాకపోతే మనకి చూడడానికి మాత్రం చామంతిలాగే అనిపిస్తాయి. ఇంకొకటి హెర్బ్ అనమాట. ఇది హెర్బ్లో ఇది ఫెనల్ ఇచ్చారు. హెర్బ్. సన్ఫ్లవర్ సీడ్స్ ఇచ్చారు. ట్రై చేద్దాం మనం సన్ఫ్లవర్వి. ఇంకొకటి క్యాలెండ్యులా. యాక్చువల్గా నేను ఇవి తీసుకొచ్చాను, ఇవి ప్లాంట్స్ అయితే తీసుకొచ్చాను నర్సరీ నుండి. కానీ మేము ఊరు వెళ్ళినప్పుడు అవి పోయాయి అనమాట, అంటే చచ్చిపోయాయి, ఎండిపోయి వాటర్ లేక. క్యాలెండ్యులా. ఇంకొకటి ఐస్లాండ్ పాపీ అంట. ఇది కూడా ఫ్లవర్ బాగుంది, ఇమేజ్ మాత్రం ఐస్లాండ్ పాపీ. ఇంకొకటి గజానియా ఫ్లవర్స్. ఇది కూడా మనకి చూడడానికి చామంతి ఫ్లవర్ కాదు, డెకరేషన్కి పెడతారు కదా ఫ్లవర్స్, అవి అలా ఉన్నాయి. గజానియా అంట. ఇంకొకటి ఇది మార్నింగ్ గ్లోరీలా ఉంది, కానీ ఇది అయిపో మియా అని ఇచ్చారు. మార్నింగ్ గ్లోరీలా ఉంది ఫ్లవర్ చూడడానికి. ఇంకొకటి మన ఇండ్ల దగ్గర రోజెస్ లా ఉంటాయి కదండి, దీన్ని ఏదో రోజ్ అంటారు. బాల్సామ్ అని ఉంది, కానీ ఇది రోజ్లా, ఇది ఒక రోజ్, ఒక టైప్ ఆఫ్ రోజ్ ఇంటి దగ్గర పెడతారు మనం. ఇది ఆస్టర్. ఫ్లవర్ సీడ్స్ చాలా ఇచ్చారు, అన్నీ వేస్తానో లేదో. కొరియాప్సిస్ అని ఇచ్చారు. సో ఇవి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నవి ప్లాంట్స్ అయితే మనం పెంచుకోవచ్చు. ఎందుకు అంటే అవి తేనెటీగల్ని ఇంకా సీతాకోచిలుకలు వాటన్నిటిని అట్రాక్ట్ చేస్తుంది. సో పాలినేషన్ అనేది మనకి అవ్వడానికి ఎక్కువగా యూజ్ అవుతాయి కాబట్టి ఎల్లో కలర్ ఫ్లవర్స్ మనం పెంచుకోవచ్చు. ఇంకొకటి ఫ్రూట్ పపాయా ఇచ్చారు, పపాయావి, కానీ నేను ఇవి వేయను, పపాయా ఫ్రూట్స్ అవన్నీ. మ్యారీగోల్డ్ నేను తీసుకొచ్చాను. యాక్చువల్గా ఇక్కడ లైన్గా ఉన్నవి ఉన్నాయి కదా, ఈ పాట్స్లో వేసాను, కానీ అవి చచ్చిపోయాయి. సో ఈసారి సీడ్స్ వేస్తాను. నేను అవి ప్లాంట్స్ తీసుకొచ్చాను లాస్ట్ టైము. ఇంకొకటి ఇది డెలిఫినియం అంట. సీడ్స్ మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయండి చూడ్డానికి. అంటే ఇందులో ఎన్ని వస్తాయో మనకు తెలియదు కదా, గ్రోత్ రేట్ ఎంత ఉందో తెలీదు. ఇంకొకటి మనకి డెకరేషన్స్కి వాడతారు కదా ఫ్లవర్స్, ఆ ఫ్లవర్స్లా ఉన్నాయి ఇవి. సీడ్స్ చూడండి ఎన్ని తక్కువగా ఇచ్చారు, చాలా తక్కువ ఇచ్చారు. కాలిఫోర్నియా పాపీ. ఇది క్రిసాంతమం ఇచ్చారు. ఇది బాగుంటాయి ఫ్లవర్స్, ఇది మనం ట్రై చేయొచ్చు, క్రిసాంతమం. ఇంకొకటి ఇక్కడ పేరైతే వేరే ఉంది, కానీ ఇవి మాత్రం మనకి ఇలా ముద్దబంతి లాగా ముద్దవి రోజెస్ ఉంటాయి కదండి, చిన్న చిన్నవి బటన్ రోజెస్ అంటారు కదా, ఆ టైప్లో ఉన్నాయి ఇవి. ఇంకొకటి యాంటీరినం అంట. ఇది ఫ్లవర్స్ అయితే ఎక్కడో చూసినట్లుగా ఉంది, కానీ తెలియదు నాకు, ఇది పేరు అయితే డిఫరెంట్గా ఉంది, అన్ని సైంటిఫిక్ నేమ్స్ ఏమో. కాక్స్కాంబ్. ఇది కాక్స్కాంబ్ అంట. ఇది మీరు చూస్తే ఎలా ఉంది అంటే మక్మల్ క్లాత్ లాగా ఉంటాయి కదా ఫ్లవర్స్, అలా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కలర్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇవి సీడ్స్ ఏమేమైతే కలర్స్ ఉంటాయో తెలీదు, చూద్దాము. ఇంకొకటి పెటూనియా అంట. ఈ ఫ్లవర్స్ అయితే నేను చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా ఫ్లవర్ సీడ్స్ అయితే అయిపోయాయండి, చాలా ఇచ్చారు ఫ్లవర్స్ కూడా. 24 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఇచ్చారు ఇందులో. కానీ అన్నీ మనకి యూజ్ అవ్వండి, అన్నీ మనం వేసుకోలేము. నేను కొన్ని
చూస్తాను, ట్రై చేస్తాను. కొన్ని వింటర్ సీజన్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, మనకి ఆల్రెడీ వింటర్ పోతుంది కాబట్టి వింటర్ సీజన్లో కాకుండా ఏవైతే సమ్మర్ సీజన్లో వస్తాయో అవి నేను చెక్ చేసి అవి మాత్రం ట్రై చేస్తాను సాప్లింగ్స్ వేయడానికి. ఇంకొకటి కొరియాండర్, మనకి కొత్తిమీరకి ఇచ్చారు. ఇది బేబీ స్పినాచ్ అంట, కానీ ఇది బేబీ స్పినాచ్ అని ఉంది, కానీ విత్తనాలు చూస్తే మాత్రము మనకి గంగబాయిల కూర ఉంటుంది కదా, గంగబాయిల కూర విత్తనాల్లో ఉన్నాయి. స్పినాచ్, పాలకూర నేను ఆల్రెడీ వేసేసాను, పాలకూర ధనియా అవన్నీ, అవి నేను చూపిస్తాను. రాడిష్ వైట్, ఎర్ర తోటకూర. సో నేను ఈ సీడ్స్ కోసం చాలా రోజుల నుంచి చూస్తున్నాను, నాకు ఇక్కడి వరకు దొరకలేదు. సో ఇవి వేస్తాను నేను. ఎర్ర తోటకూర, బెండకాయ నేను లాస్ట్ ఇయర్ వేసాను, సీడ్స్ అయిపోయాయి, నా దగ్గర సీడ్స్ లేకుండే. సో ఇప్పుడు నేను లేడీ ఫింగర్ ఇది కూడా వేస్తాను. ఇంకొకటి గోర్చిక్కుడు అండి, గోర్చిక్కుడు కూడా నా దగ్గర ఇప్పటివరకు వేయలేదు, నేను వేస్తాను ఇది కూడా. ఇవన్నీ చాలా తక్కువ సీడ్స్ వచ్చాయి, అంటే మనకి ఒక 2 times వేసుకోవడానికి 2 seasonsకి అయితే సరిపోతాయి, ఒక 3 to 4 members ఉన్న ఫ్యామిలీకి. పంకిన్ ఇచ్చారు, చూడాలి వేస్తానో లేదో. పాదులు కదా, బాల్కనీలో వేసుకోవడానికి మనకి అవ్వదు. సో ఇది టిండా అని ఇచ్చారు, కానీ యాక్చువల్గా రౌండ్ సొరకాయ ఉంటుంది కదా అది అనుకుంటా, టిండా అంటే యాక్చువల్గా వేరేది. సో ఇది ఇచ్చారు, కానీ సీడ్స్ మాత్రం చాలా తక్కువ ఇచ్చాయి, 4-6 సీడ్స్ ఇచ్చారండి. బాటిల్ గార్డ్ ఇది కూడా లేదు, ఇది కూడా అంతే, 6 సీడ్స్ ఇచ్చారు. మనం ఒక 3 పెట్టి చూద్దాము, 3 పెడితే అందులో ఏమన్నా వస్తాయేమో. ఇంకొకటి రాడిష్ రెడ్ ఇచ్చారు, స్నేక్ గార్డ్, పొట్లకాయ ఇచ్చారు, కాకరకాయ ఇచ్చారు, బిటర్ గార్డ్, అన్నీ 6 సీడ్స్ ఇచ్చారండి మనకి. క్యాప్సికమ్, ఇది సీడ్స్ యాక్చువల్గా మనము కొనాల్సిన అవసరం లేదు, క్యాప్సికమ్ మనకి బయట దొరుకుతాయి కదా షాప్స్లో, అవి తీసుకొచ్చుకొని మనం ఆ సీడ్స్ ఎండపెట్టుకొని వేసుకున్న వస్తాయి. నేను లాస్ట్ ఇయర్ ట్రై చేశాను, వచ్చాయి, చాలా బాగా వస్తాయి. ఇంకా మస్క్ మెలన్ ఇచ్చారు, క్యారెట్ సీడ్స్ ఇచ్చారు, ఇది రెడ్ క్యారెట్ అంటే పింక్ కలర్లో ఉంటుంది కదా అది, వాటర్ మిలన్, అన్నీ 6 సీడ్స్ ఇచ్చారండి చూడండి. ఇంకా టర్నిప్ అని, ఇది రెడ్ క్యాప్సికమ్, బెల్ పెప్పర్వి, క్యాలీఫ్లవర్. నాకు లాస్ట్ ఇయర్ క్యాలీఫ్లవర్ సీడ్స్ నేను బయట కొన్నానండి నర్సరీలో, కానీ నాకు సాప్లింగ్ ఒక్కటి కూడా పెరగలేదు. మరి ఈసారి చూద్దాం వస్తాయో లేదో. కుకుంబర్, అన్నీ 6 సీడ్స్ ఇచ్చారు. ఈ 6 సీడ్స్లో 6 గ్రో అయితే మంచిగా ఉంటుంది, లేదంటే మనకి వేస్ట్ అయిపోతుంది. గ్రీన్ బ్రింజాల్, లాంగ్వి గ్రీన్ బ్రింజాల్, దీంతో వంగిబాత్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇది గ్రీన్ బ్రింజాల్. బ్రోకలీ కూడా ఉంది. ఇంకా పర్పుల్ బ్రింజాల్ అండి, మాకు బెంగళూరులో ఇవి యాక్చువల్గా దొరకవు, పర్పుల్ బ్రింజాల్ ఎక్కువగా ఎప్పుడో ఒక్కసారి సీజన్ని బట్టి వేస్తారు, అవి కూడా చాలా కాస్ట్ ఉంటాయి. సో నేను ఇది మాత్రం గ్రో చేద్దాం అనుకుంటున్నాను. టొమాటో ఒక వెరైటీ, ఇది చూడ్డానికి నాట్ టొమాటోలా ఉంది. ఇంకా ఆర్నమెంటల్ చిల్లీ, ఇది నేను ఇవి ప్లాంట్స్ తీసుకొచ్చాను, చిన్నవి సాప్లింగ్స్ నర్సరీస్లో తీసుకొచ్చాను లాస్ట్ ఇయర్. పర్పుల్, వైట్, ఇంకా రెడ్వి 3 చిన్నవి ఇలా ఉంటాయి, ఇంతే ఉంటాయి, కానీ చాలా స్పైసీ ఉంటుంది కారం అయితే. సో కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అవి చచ్చిపోయాయి. సో ఇప్పుడు మళ్ళీ వేస్తాను నేను ఇవైతే మనకు చిన్న పాట్, ఇలా 6 inches పాట్స్లో కూడా, ఇలాంటి 6 inches పాట్స్లో కూడా మనం పెంచుకోవచ్చు. సో ఆర్నమెంటల్ చిల్లీ, నాల్కోల్ ఇచ్చారు, ఇవి మనం తినం కాబట్టి పెద్దగా అవసరం పడవు. మస్టర్డ్ ఇచ్చారు, మనం ఇళ్ళల్లో ఉండేవి మాత్రం చిన్నవండి, ఇవైతే లావుగా ఉన్నాయి పెద్దవి. యాక్చువల్గా మనకి ఇవి చూసారు కదా, ఇప్పుడు ఇచ్చిన సీడ్స్ అన్నీ మనం బాగా పెంచుకొని మొక్కలు, ఫస్ట్ వచ్చిన కాయ లేకపోతే లాస్ట్లో కొన్ని కాయలు మనము నెక్స్ట్ సీజన్ కోసం సీడ్స్ ఉంచుకుంటే
మనం ఇంకా సీడ్స్ కొనాల్సిన అవసరం ఉండదు. కానీ నాకు చెప్పాను కదా, మేము హౌస్ షిఫ్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి ఇలా వెకేషన్, లాంగ్ వెకేషన్ అయ్యేసరికి నాకు మొక్కలన్నీ చచ్చిపోయాయి. సో నా దగ్గర పెద్దగా సీడ్స్ ఏం లేకుండే. ఆనియన్, రెడ్ ఆనియన్, ఇది ఆల్రెడీ నా దగ్గర కూడా ఉంది రెడ్ ఆనియన్. పీస్ అయితే ఎక్కువగా ఇచ్చారు. చూడాలి. నేను లాస్ట్ టైం ఒక వీడియోలో చూపించాను కదండి, గ్రీన్ పీస్ వచ్చింది ఒకటి. నెక్స్ట్ అది ఉంచి నేను మళ్ళీ నెక్స్ట్ సీజన్కి వేస్తాను అని. కానీ మేము ఊరే వెళ్ళేసరికి అది చచ్చిపోయింది పీస్ ముక్క. సో ఇది గ్రీన్ పీస్. ఇంకొకటి ఫెనుగ్రీక్, ఇది చాలా డిఫరెంట్గా ఉందండి. మనం ఇంట్లలో వేస్తాం కదా మెంతులు, అలా లేవు. ఇది చాలా చిన్నగా ఉంది. సో ఇది కూడా ట్రై చేస్తాను. నేను ఆల్రెడీ మెంతులు వేసాను కాబట్టి ఇది నెక్స్ట్ టైం వేస్తాను. ఇంకొకటి స్పాంజ్ గార్డ్, అంటే ఇది నేతి బీరకాయ కూడా ఇచ్చారు. ఇవన్నీ పాదులు కాబట్టి మనము బాల్కనీలో ఉండే వాళ్ళు వేసుకోవడానికి కొంచెం కష్టమవుతుంది. లేదు అంటే ఇలా వెనుక ఉంది కదా, ఇలాంటివి ఏమైనా మనము అరేంజ్ చేసుకుంటే పాదులు పెట్టుకోవచ్చు. బీట్రూట్ ఇచ్చారు. చూడ్డానికి మాత్రం ఇది పాలకూర గింజల్లానే ఉన్నాయి. ఫ్రెంచ్ బీన్స్ ఇచ్చారు, అంటే ఫుట్ లాంగ్ బీన్స్ అలా ఉంటాయి కదా, అలా అనుకుంటే ఇది ఫ్రెంచ్ బీన్స్. ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఉండే ఫ్రెంచ్ బీన్స్లో అవి గింజలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, వైట్గా ఉంటాయి. ఇది బ్లాక్గా ఉంది, కంప్లీట్ బ్లాక్గా. అందుకే నేను ఫుట్ లాంగ్ బీన్స్ అనుకుంటున్నాను, తెలీదు. ఇంకొకటి రిచ్ గార్డ్ బీరకాయ, ఇది కూడా 6 ఇచ్చారు. అంటే బీరకాయ 2 వెరైటీస్ ఇచ్చారండి, నేతి బీరకాయ కూడా ఇచ్చారు మనకి. ఇంకొకటి ఊటీ క్యారెట్, అంటే మనం నార్మల్గా దొరికే క్యారెట్ ఇది. ఇంకొకటి కక్రీ అన్నారు, కానీ ఇది పొట్లకాయ నాకు ఇష్టం ఉండదు, మేము తినాం కాబట్టి ఇదైతే వేయను. నేను ఇది మా అమ్మకి ఇచ్చేస్తాను. బెల్ పెప్పర్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ అండ్ గ్రీన్ 3 ఇచ్చారు. క్యాబేజ్ కూడా ఇచ్చారు, కానీ సీడ్స్ చూడండి చాలా తక్కువ సీడ్స్ ఇచ్చారు. కాకపోతే అన్నీ కలిపి మనకి 300కి వస్తున్నాయంటే బెటర్. సో ఇలా ఎప్పుడైనా ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే మనకి బాగా యూజ్ అవుతుంది. బ్రింజాల్ గ్రీన్ రౌండ్, అంటే ఇది మనకి ముళ్ళ వంకాయ అంటారు కదా, అలా ఉంటుంది. సో ఇది నేను యాక్చువల్గా ఒకసారి ఆ కాయ తీసుకొచ్చి ట్రై చేశాను ఎండపెట్టి చేయడానికి, అవ్వలేదు, అవి రాలేదు సాప్లింగ్స్. సో ఈసారి ఇది వేసి చూద్దాము. అన్నీ ఒకేసారి వేసుకోక్కర్లేదండి, ఒక సీజన్కి కొన్ని వేసుకోవచ్చు. ఆస్ప్రాగస్ ఇది కూడా, కాకపోతే ఇది మనం సలాడ్స్లోకి అలా వేసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి గార్లిక్ చిప్స్ కూడా ఇచ్చారు, బాగుంటాయి ఇవి టేస్ట్. ఇంకొకటి బ్రింజాల్ బ్లాక్ బ్యూటీ, పెద్దవి బ్రింజాలు, నల్ల వంకాయలు ఉంటాయి కదా అవి. ఇంకొకటి చిల్లీ బ్రింజాల్, మనకి ఒక గ్రీన్ బ్రింజాల్, ఇంకా బ్లాక్ బ్రింజాల్, పర్పుల్ బ్రింజాల్, ఇంకా కొంచెం పొడుగ్గా ఉండే గ్రీన్ బ్రింజాల్. అవి అంటే 4 వెరైటీస్ ఇచ్చారు మనకి, ట్రై చేయొచ్చు ఇవి. సో ఫ్రూట్స్కి వచ్చేసరికి పంకిన్, పపాయ, ఇంకొకటి వాటర్ మెలన్, ఇంకొకటి మస్క్ మిలన్, అంటే 4 ఫ్రూట్స్ ఇచ్చారు. పపాయ వేసుకోలేము కాబట్టి పపాయ వేసుకోము, అంటే ఇది పెద్దగా చెట్టు అవుతుంది కాబట్టి మనం పపాయ సీడ్స్ వేసుకోను. ఇవి మాత్రం మనం ట్రై చేయొచ్చు, పంకిన్, మస్క్ మెలన్, ఇంకా వాటర్ మెలన్. ఎలాగో సమ్మర్కి వచ్చేవి ఫ్రూట్స్ కాబట్టి ఇవి ట్రై చేయొచ్చు. పాదులు ఒక వెరైటీ ట్రై చేసి చూద్దాం. లీఫీ వెజిటబుల్స్లో మనకు వచ్చింది ఒక్కటే అండి, బేబీ స్పినాచ్ ఒకటి వచ్చింది, ధనియా ఇచ్చారు, ఇంకా రెడ్ అమరాంతస్ ఇచ్చారు, ఇంకొకటి మెంతికూర ఇచ్చారు. ఇవి మనం సాప్లింగ్స్ ఎలా పెంచుకోవాలి అంటే సీడ్స్ ఎలా వేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఏమైనా సొరకాయ లేకపోతే ఇంకా ఏమంటే పెద్దవి పాదులు అలాంటివి వేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే వీటిని మనం అట్లీస్ట్ ఒక 6 అవర్స్ మనం వాటర్లో నానబెట్టేసి అవి మనం మట్టిలో అంటే సాప్లింగ్స్కి వేసుకుంటే తొందరగా సాప్లింగ్స్ వస్తాయి. కాబట్టి నేను ఇవి నానబెట్టబోతున్నాను ఇప్పుడు. మిగతావి మనము ఇట్లా వంకాయ, టమాటా, చిల్లీ అవైతే మనం నానబెట్టక్కర్లేదు, అవి డైరెక్ట్గా వేసుకోవచ్చు.
ఏమేమి నానబెట్టుకోవచ్చు అంటే సొరకాయ, బీరకాయ, ఇంకా ఎక్కువగా వేసుకునేవి అంతే ఉన్నాయి, కాకరకాయ. సో ఇవి మనం నానబెట్టి వేసుకోవచ్చు. సో నేను ఇవి సాప్లింగ్స్ వేసి మీకు చూపిస్తాను. అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మీకు నా వీడియోస్ నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సునీ నరేన్ వ్లాగ్స్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.